దరిద్రుడిగా సచ్చినోడా నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు మరి. తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్ మరి. నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి విష్ణు బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగాడు. పిచ్చెక్కిందంటే మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకలా నవ్వుతున్నారు? ఒరే సూరిగోయ్, ఎవడాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పాపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా, ఈ రోజు నీ షర్టే చిరిగింది. ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. రేయ్, అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. ఏ విషయమే? అదేనమ్మా, సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారే నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటెవరా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానకేదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు. మరి ఆడవాళ్ళు ఈ చెవుతో విని నోట్తో బాలే వదిలేస్తారు. చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. అయ్యగారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, ఆ. కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా రాజులు బండి తీయమను. ఏంట్రా రే, వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా, ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు, ఎప్పుడు అదే నీకు. రే, ఆ వరలక్ష్మి నా కాలు కాలేసిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా వెళ్ళి సాగుపో. అరే జరగరా. రే సూరిగా, ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు, సంకనాగిపోతావు పోరా. నువ్వే ఉండు. ఇక్కడికి వెళ్తున్నావే? పారిపోతావే ఈరోజు నువ్వు. నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? సూరిగా అగో. వస్తారా? ఉండవే, ఎక్కడికే పోతున్నావు? నమస్తే. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే, రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో, రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్య. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే, ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే, వింటున్నానయ్యా. సర్లే, మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు, సరేనా? సరే సరే, మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి, ఉంటాను. జాగ్రత్త. అంతా చూడాల్సి. అమ్మో,
ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే. మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావ్? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో, నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది. పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఎత్తామంటే లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందేరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి, చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, వెళ్ళండి. జాగ్రత్తగా ఉండు. ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనవేగా. మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటివి వాళ్ళకిరా, మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు, బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో, దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగండి రా. రండి. నేను రాను, నేను రాను. అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు, మన వరం తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా, నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా వేసారా? వద్దు, అదే తగ్గిపోద్దులే అంటుంది. అలా వదిలేకూడదు అత్త, చూసి మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం వద్దు. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగైనా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్తా, నేను తీసుకెళ్తాను కదా. రావే, ఏంటి అలా పందులో పడుతున్నావు? లేగా. సూది మంది వేసుకోవాలి, తొందరగా తగ్గిపోద్ది. అరే, నువ్వు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ముందు సూది మంది రావే, వేయి. రా, రా. వెళ్ళరా. రావే. ఇంకా కోరుతా మళ్ళీ. రావే, రా. ఎక్కడ పడిపోతావే? రావే, రా. కోరుతా మళ్ళీ. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. నన్ను కొడతావేంటి? వచ్చిందిరా ఇది. దాన్ని లేపండి, దీన్ని పడుకోబెట్టండి రా. రావే, ఎక్కడికి పారిపోతావు? పడుకోండి రా, పడుకోండి. ఏం తింటున్నావు? ఎంత పలిసు ఆని కొడతావు? పడుకో, పడుకోవే, పడుకో. డాక్టర్ పడుకోండి డాక్టర్. ఏం డాక్టర్? డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. 1 కాదు 2 కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రండ్రా. వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సరే పండదవా, భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఈడికి ఇలా కాదు. అమ్మా ఏంటే నన్నే కొడతావా? నీ అంత చూస్తాను, రక్తం తీసుకొని రాలేదు.
జుట్టు పట్టుకున్నాడు వీడు. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుంది అత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. నేను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు, అంత కోపం తగ్గకపోతే కొట్టు, అంతేకాని ఈ ఎదవలు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు ఒకటి తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది నా అత్త. మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఎదవలు. పదవే, పద. పోవే, దిక్కు పో. మాలిన దానా అని. పండమాటం వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే? మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. చెప్పే అది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో. ఏంటే ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడు ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూరిగాడి గురించే మ్యాటర్ అంతా. సూరిగాడు అంటావేంటి? చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూరిగాడు సూరిగాడు ఏంటి అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా సూరిగా. సూరిగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా? నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. బాగా ఎక్కువైపోయింది. ఏం చేస్తావో బాగా ఏమో. వద్దులమ్మా, రేయ్. అరే, కళ్ళు కూర్చోసావు ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? నువ్వేటమ్మా ఇక్కడ? అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నావేంటి? సేయ్, అబ్బా. ఏమయ్యో, ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆహా, ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. ఆ, నువ్వుకి వెళ్తావా అమ్మా? అవునండా? బాగుందా అమ్మా? బాగుంది నాన్న కళ్ళు. నా బంగారు తల్లి. ఆ, కర్మ. ఏమయ్యో, నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది. వినపడుతుందా నీకు? వినపడిందా? ఊరంతా ఆ, వినపడిందా? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసేయ్. శుభ్రంగా కాపురం చేసుకో. చిన్నపిల్ల అప్పుడే ఆ, లేదు, పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? అబ్బబ్బబ్బా, అడ్డంటే ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అమ్మా, నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్, నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా, వెళ్ళరా వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లే, లేవే. పద, లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. వద్దులమ్మా, నేను వెళ్ళాలి. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను. దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవ సంతాను, యదవ సంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను.
కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండు వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకి గెంతావంట? ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా ఇది అమ్మకు చిన్న చెప్పొత్తా. పిల్లేటమ్మా, దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. సత్తిగా నీకు విషయం తెలుసా? ఏట్రది? మన ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోబోతుందిరా. ఎలారా? కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు? అబ్బే అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. ఏంటి మన ఏంటి మన వాళ్ళకే? అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మూగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిడితే ఊరుకుంటాడా? ఎంత కూరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. వేసిస్తా వేసిస్తానని వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా. తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారు, అది నిన్ను కొడితే నేను కొట్టినరా. నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. ఏమో వాడు కరెక్ట్ రా. ఇనది లేదు వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. అమ్మని వినవే, ఏమైందిరా వీడికి? ఒక పుస్తక కదా, ఒకసారి వాడు చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకోండిరా మీరు. వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్, సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటకులు ఈ జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకుల్? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా తప్పైంది అయ్యా, అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు వద్దయ్యా, అయ్యా 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 వెళ్ళాలయ్యా, అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేండి అయ్యా, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. పదండి రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా. ఏరా నానా బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోగా ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండి రా. జరగరా బాబు, అర్జెంటు. ఏంట్రా బాబు మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా.